ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిల్లోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మన అందరికీ ఉండాలని ఆశిస్తూ మకర రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా అత్యంత శుభయోగదాయకుడైనటువంటి ధనకారకుడైనటువంటి గురుడు సప్తమ రాశిలో విశేషముగా ఉచ్చస్థితిని పొంది వీరి యొక్క జన్మరాశితో పాటుగా లాభస్థానమైనటువంటి వృశ్చిక రాశిని పంచమ దృష్టితోనూ, తృతీయ రాశిని వారి యొక్క గురువు యొక్క నవమ దృష్టితోనూ వీక్షిస్తూ ఆ భావాలను శుభ్రపరుస్తూ మకర రాశి వారికి అత్యంత యోగప్రదమైనటువంటి ఆర్థిక ధన లాభాదులు కలుగజేస్తున్నాడు. ఎవరైతే వ్యాపారంలో చేస్తూ ఉంటారో వ్యాపారాలు, వారందరికీ కూడా వ్యాపారంలో వృద్ధి ద్వారా ఆర్థిక ధనాన్ని పెంచేటటువంటి అభివృద్ధిని కలుగజేస్తుంది. అలాగే కొత్త వాహనాలని కొనేటటువంటి యోచన చేయటం, వాహనాలని కొనేటటువంటి అవకాశాన్ని తీసుకోవటం, విశేషముగా గృహ యోగాదులు వీరికి పట్టబోతున్నాయి. అత్యంత అనుకూలమైనటువంటి మనోకార్య సిద్ధి ద్వారా వీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని లేట్ అయినా సరే చెయ్యాలి అని చెప్పి ధనాన్ని ఆర్జించేటటువంటి వైపు పరిగెడుతూ ఉంటారు. కష్టమైన నష్టమైనా సరే, ఎన్ని అవమానాలు ఎదుర్కొనైనా సరే అనుకున్న లాభాన్ని, అనుకున్నటువంటి కార్యాన్ని సిద్ధించేంత వరకు నిద్రపోరు ఈ మకర రాశి. ఎందుకంటే గురుబలం అంత స్పష్టమైనటువంటి యోగ్యాన్ని కలుగజేస్తోంది. ముఖ్యంగా మకర రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి, స్త్రీలకైనా పురుషులకైనా వివాహ యోగము కలుగుతోంది. కంపల్సరీ వివాహ లాభ సిద్ధి కలుగుతోంది. కొంతమంది వ్యాపార యోచన కలుగజేసేటటువంటి అవకాశం కలుగుతోంది. వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతోంది. ఎవరైతే గనక అంతకుముందు ధనము తీసుకొని ఇవ్వలేదో, అది స్నేహితులు కావచ్చు, అంతర్గత బంధువులు కావచ్చు, బంధువుల్లో ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే వీరు చేసే వృత్తిలో, ఉద్యోగాదుల్లో, వ్యాపారాదుల్లో ఎవరైనా వీరి దగ్గర డబ్బులు తీసుకుంటే సరైనటువంటి సమయానికి వారు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం, వీరింట్లో శుభకార్య నిమిత్తమై ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. కొంతమంది విదేశాలకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ అవి రాక ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏదో రకంగా వ్యాపారం చేసుకొని చక్కటి సౌఖ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించే పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఏ విషయమైనా సరే మీరు అనుకున్న విషయం వెంటనే ఫలించేటటువంటి యోగము వీరికి కలుగుతోంది. అప్పులన్నీ కూడా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీకు వచ్చేటటువంటి ధనాదాయంను బట్టి అప్పులు తీర్చేటటువంటి యోగం కలుగుతోంది. ఎందుకంటే ఈ 4 నెలల కాలంలో కూడా మీరు కొత్త వ్యాపారాదులు ఎందు ఆలోచనలు ఎక్కువ చేస్తారు. అట్లాగే స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా
ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలరా మహానుభావ అని చెప్పి కొంతమంది అప్పులు ఎక్కువగా ఉండటం ద్వారా చిన్న ఉద్యోగాల వైపు పరిగెత్తే అవకాశము, ఆకస్మికంగా మీకు ఎవరో ఒక కొత్త నూతన వ్యక్తులతో పరిచయం ద్వారా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు, వాళ్ళతో జాయింట్ వ్యాపారం చేసేటటువంటి అవకాశాలు కలుగుతాయి. అట్లాగే ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారి మధ్య సయోధ్య, వారు అనుకున్నటువంటి వ్యాపార లాభాదులు కలుగుతాయి. విశేషమైనటువంటి విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా మీకు మంచి మానసిక ప్రశాంతతని కలుగు చేస్తున్నాయి. భూములు, గృహాలు, వాహనాలు ఇవన్నీ కూడా సంపదలుగా పెంచే ప్రయత్నాన్ని మీరు అధికమైనటువంటి ధనము ఆర్జించడం ద్వారా కలుగుతోంది. కాబట్టి మకర రాశి వారికి విశేషమైనటువంటి గృహ వాహన యోగాదులతో పాటు వివాహ యోగము, సంతాన లాభము, కార్యజయ సిద్ధి కలుగుతోంది. కాబట్టి మకర రాశి వారికి ఈ 4 నెలల కాలము గురుగ్రహ యోగము ద్వారా అఖండ ధన ప్రాప్తి యోగము పడుతోంది. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయంలో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియా శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడే ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడు ఉంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి
వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాదులు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని, జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్లో ఉందా సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.